వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కార్తీక మాసోత్సవాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ నెల 14న కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆలయ ఈశాన్య భాగంలోని రుద్రవనంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ వన సమారాధనలో శ్రీశైల దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా సాంప్రదాయాన్ని అనుసరించి రుద్రవనములోని ఉసిరి చెట్టుకు సాంప్రదాయబద్ధంగా పూజాధికాలు జరిపించబడ్డాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుకుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు మరియు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ వైదిక సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మరియు ఆలయ సాంప్రదాయాలపై అందరికీ అవగాహన కల్పించాలనే భావనతో ఈ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వన భోజనాలు ఆచరించడం వల్ల మరింత ఫలితం లభిస్తుందన్నారు. ఈ క్షేత్రం ఎన్నో తీర్థాలకు నిలయమన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి అనాది క్షేత్రం అనే ప్రసిద్ధి ఉందన్నారు. యుగ యుగాలుగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భూమండలానికి నాభిస్థానంగా ఈ క్షేత్రం పేర్కొనబడిందని, అందుకే మనం ఆచరించే వైదిక కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైల క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పడం జరుగుతుందన్నారు.